ఒక తెలుగు సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టి ఆస్కార్ వరకు తీసుకెళ్లిన ఒకే ఒక్క పేరు ఎస్ఎస్ రాజమౌళి. మనందరికీ ఆయన గొప్ప దర్శకుడిగా తెలుసు. కానీ ఆ దర్శక ధీరుడి వెనుక ఉన్న అసలు కథ ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. సినిమా అంటే కేవలం హీరో, రంగులు కాదు. దర్శకుడి ఆలోచనని నిరూపించిన జక్కన్న జీవిత ప్రయాణాన్ని వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కోడూరి శ్రీశైల శ్రీరాజమౌళి ఇది ఆయన పూర్తి పేరు. 1973 అక్టోబర్న కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో జన్మించిన రాజమౌళి గారి కుటుంబ మూలాలు మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో ఉన్నాయి. ఆయన తండ్రి ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు అని మనందరికీ తెలుసు. కానీ రాజమౌళి గారి చిన్నతనం అంతా విలాసవంతంగా ఏమీ సాగలేదు. ఆయన 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వారి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది. ఆ సమయంలో వాళ్ళు మద్రాసు వెళ్లి కేవలం పప్పు అన్నం తింటూ రోజులు గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబం సినిమా పిచ్చితో ఉన్నవన్నీ కోల్పోయి రోడ్డు మీదకు వచ్చినా ఆయన తండ్రి మాత్రం కథలు రాయడం మానలేదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాజమౌళి గారు ఒక ఇంజనీరింగ్ డ్రాప్అవుట్. ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతూ మధ్యలోనే ఆపేసి సినిమా రంగం వైపు అడుగులు వేశారు. మొదట్లో ఆయన ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర అసిస్టెంట్గా చేరారు. అక్కడ ఎడిటింగ్లో మెలుకలు నేర్చుకున్న తర్వాతే తన తండ్రి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. మీరు గమనిస్తే రాజమౌళి గారు తన కెరీర్ను నేరుగా సినిమాలతో ప్రారంభించలేదు. రాఘవేంద్రరావు గారి దగ్గర ఈటీవీలో వచ్చే శాంతినివాసం అనే సీరియల్కు ఆయన దర్శకత్వం వహించారు. ఆ సీరియల్ సెట్స్లోనే ఆయన పనిచేసే విధానాన్ని చూసి రాజీవ్ కనకాల ఆయనకు జక్కన్న అని పేరు పెట్టారు. అంటే శిల్పాన్ని చెక్కినట్టు సీన్ను కూడా చెక్కుతారని అర్థం. రాజమౌళి గారి వ్యక్తిగత జీవితం కూడా చాలా స్ఫూర్తిదాయకం. ఆయన భార్య రమా గారు అప్పటికే వివాహమై ఒక బాబు ఉన్న విడాకులు తీసుకున్న మహిళ. ఆమెను రాజమౌళి గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రమాగారి కుమారుడు కార్తికేయను తన సొంత బిడ్డలా స్వీకరించడమే కాకుండా ఆ తర్వాత మయూక అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. రమాగారు రాజమౌళి గారికి దాదాపు అన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తారు. షూటింగ్ సెట్లో కూడా ఆమె తన భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్లా తోడుంటారు. ఇక రాజమౌళి గారి మతపరమైన ఆలోచనల గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆయన పక్కా నాస్తికుడు. దేవుడిని నమ్మరు, కానీ మన పురాణాలు అంటే ఆయనకు ప్రాణం. రామాయణం, మహాభారతం వంటి కథలను చిన్నప్పటి నుంచి తన అమ్మమ్మ దగ్గర వినడం వల్ల ఆ పాత్రల ప్రభావం ఆయన సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన సినిమాలో ఏ హీరో అయినా సరే అతని క్యారెక్టరైజేషన్ మన ఇతిహాసంలోని భీముడు లేదా అర్జునుడిని గుర్తు చేసేలా ఉంటుంది. అలాగే రాజమౌళి గారికి మలయాళ స్టార్ మోహన్ లాల్ అంటే చాలా ఇష్టం. రాజమౌళి కెరీర్ మొదట్లో మోహన్ లాల్తో ఒక పౌరాణిక సినిమా చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అపజయమే లేని ఏకైక దర్శకుడు రాజమౌళి మాత్రమే. స్టూడెంట్ నంబర్ 1 నుంచి RRR వరకు వరుసగా 12 సినిమాలు హిట్ కొట్టడం అనేది ఒక ప్రపంచ రికార్డు అని చెప్పాలి. ఆయనకు వర్కింగ్ డెవిల్ అని కూడా పేరుంది. ఒక సీన్ పర్ఫెక్ట్గా వచ్చే వరకు ఆయన నిద్రపోరు, ఎవరిని నిద్రపోనివ్వరు కూడా. అందుకే రాజమౌళి సినిమాలో నటించాలంటే హీరోలు కనీసం 2-3 ఏళ్ళు డేట్స్ కేటాయించాలని కూడా వెనుకాడు. కేవలం తెలుగు సినిమా సరిహద్దుల్లోనే ఆగిపోకుండా గ్లోబల్ లెవెల్లో బాక్సాఫీస్ను షేక్ చేసిన రాజమౌళి గారు ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. మన దేశం గర్వించదగ్గ ఈ దర్శకుడు గురించి ఈ విషయాలు మీకు ముందే తెలుసా? ఇందులో మీకు ఏ విషయం బాగా నచ్చింది అనేది కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. అలాగే రాజమౌళి గారి నెక్స్ట్ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది అనుకుంటున్నారో మాకు కూడా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.